వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ప్రభాస్, దీపికా పదుకోణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ కల్కి 2018 ఏడాది సినిమాను తీసిన సంగతి తెలిసిందే. అశ్విని దాత్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించాడు. తనకు కల్కి డేట్గా ఉండే మే 9న ఈ మూవీని విడుదల చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఎన్నికలు వచ్చి పడడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇంతవరకు సినిమాను వాయిదా చేయబోతున్నానని మాత్రం అధికారంగా ప్రకటించలేదు. కానీ తప్పకుండా పోస్ట్ పోన్ అవుతుందని మాత్రం అంతా అనుకుంటున్నారు. మే 9న జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి వంటి చిత్రాలను రిలీజ్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్లు కొడతాడు. ఇతను తమకు కలిసి వచ్చే ఆ డేట్ ను కల్కి సినిమాకు ఎంచుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకే అన్ని సినిమాలకు ఎన్నికలు అడ్డం పడ్డాయి. మే అంతా కూడా ఎన్నికల హడావుడే ఉంది. అందుకే ఈ సినిమాను వాయిదా చేయాలని అనుకుంటున్నారట. అయితే మరి ఎక్కువ రోజులు వాయిదా వేయడం కూడా మంచిది కాదనే ఉద్దేశంతో యూనిట్ ఉందట. మే 30న వచ్చిన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు నెట్టింట్లో ఈ కొత్త రిలీజ్ డేట్ చక్కర్లు కొడుతుంది. మరి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ మూవీతో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ సత్తాను నాగ్ అశ్విన్ చాటబోతున్నాడా? ఈ మూవీ మహాభారతం పీరియడ్ నుంచి మొదలుకున్న 2018-19 సంవత్సరం వరకు కొనసాగుతుందని తెలుస్తుంది. మైథాలజీ టైం ట్రావెల్ కదా అంటూ ప్రాజెక్ట్ కే మీద ఎన్ని వార్తలు వచ్చాయో అందరికీ తెలిసిందే.